సైలీ కాలేజ్ ముంబైలో ఒక చాలా పెద్ద ఫేమస్ కాలేజ్. దేశ విదేశాల నుంచి పిల్లలు ఇక్కడికి నేర్చుకోవడానికి వస్తారు, తమ భవిష్యత్తుని ఏర్పరచుకుంటారు. రుచిత కూడా కోల్కతా నుంచి ముంబైకి చదువుకోవడానికి వస్తుంది. తనిక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచి విషయాలు తెలుసుకుంటుంది. ఈ మధ్య కాలంలోనే తనకి పరీక్షలు పూర్తవుతాయి. వేసవి సెలవులు మొదలవుతాయి. ఇక పూర్తి హాస్టల్ ఖాళీ అవుతుంది. పిల్లలందరూ తమ తమ ఇళ్లకు వెళ్లిపోతారు. కానీ రుచిత అక్కడే ఉండిపోతుంది. మరి నీ సంగతేంటి? నాదే ఉంది. నువ్వింటికి వెళ్లడం లేదా? లేదు పిన్ని, నాకిల్లంటూ ఏమీ లేదు. నేనొక అనాథని. నేను ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే అప్పుడు అది కూడా హాస్టల్కే వెళ్ళాలి. అందుకనే నేను ఇక్కడే ఉంటాను. అరే, భగవంతుడు ఎంతో విచిత్రమైన ఆటలు ఆడతాడు. ఇంత చక్కటి ఆడపిల్లకి కుటుంబాన్నివ్వలేదు. కాని ఏం పర్వాలేదు, నేనున్నాను కదా. నేను నీకు సెలవులలో ఎంత చక్కటి భోజనం పెడతాను అంటే నీకసలు ఒంటరిదానివి అనే అనుభూతే కలగదు. థాంక్యూ పిన్ని. రుచిత అనాథ అయిన కారణంగా తనకి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. తనకి ఆ నిర్మానుష్యమైన హాస్టల్లో ఒంటరితనం అలవాటే. ఒకరోజు అకాల వర్షం కురుస్తుంది. రుచిత చాలాసేపటి వరకు తన పర్సనల్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తూ ఉంటుంది. అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది. హలో, అరే పిన్ని, చెప్పండి, ఏమైంది? అవును, ఆలస్యమైతే అయ్యింది, కానీ నాకింకా ఆకలిగా లేదు. ఒక పని చేస్తారా మీరు నా భోజనాన్ని అక్కడే పెట్టేయండి. నాకెప్పుడైతే ఆకలేస్తుందో నేను కిందకొచ్చి భోజనం చేస్తాను. ఏంటి? హలో, ఏం మాట్లాడుతున్నారు? నాకేమీ వినిపించడం లేదు. హలో, క్యాంటీన్లో ఏంటి పిన్ని? హలో, ఈ వర్షం వల్ల అసలేమీ వినిపించడం లేదు. హలో. అంతటితో రుచిత కాల్ ఉన్నట్టుండి కట్ అయిపోతుంది. తనకేమనిపిస్తుందంటే పిన్ని తనతో ఏదో మాట్లాడాలనుకుంటోంది అని. కానీ రుచిత ఆ విషయం తెలుసుకోవాలి అనుకోదు. రాత్రి 2 గంటలవుతుంది. రుచితకి చాలా ఆకలిగా ఉంటుంది. తను మళ్ళీ ఒకసారి పిన్నికి కాల్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ కాల్ కలవలేదు. అప్పుడు తను కింద క్యాంటీన్ దగ్గరికి వెళ్తుంది. హాస్టల్ మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అరే, ఎంత బాగా వర్షం పడుతోంది. కానీ ఇక్కడ లైట్సే లేవు. అయినా అసలు లైట్స్ లేకపోతే నా గదిలో కూడా ఉండకూడదు కదా. సర్లే, ఏదో అయ్యుంటుంది. రుచిత తన మొబైల్ టార్చ్ని ఆన్ చేసి క్యాంటీన్లోకి వెళ్తుంది. అప్పుడు తను చూసేసరికి క్యాంటీన్లో కూడా లైట్స్ ఉంటాయి. తనకి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. కానీ ఆకలి వేసిన కారణంగా ఏమాత్రం ఆలోచించకుండా లోపలికి వెళ్లిపోతుంది. అప్పుడే తను చూస్తుంది, అంత రాత్రివేళ పిన్ని ఆ క్యాంటీన్లోనే ఉంటుంది. అరే పిన్ని, మీరింత రాత్రివేళ ఇక్కడేం చేస్తున్నారు? పిన్ని. రుచితకి ఎలాంటి సమాధానమూ రాదు. తనకసలేమీ అర్థం కాలేదు. అసలు పిన్ని తన వైపు ఎందుకు చూడటం లేదు? మొత్తానికి తను ఓటమిని అంగీకరించింది. అప్పుడే ఉన్నట్టుండి లైట్స్ ఆఫ్ అయిపోతాయి. దాంతోపాటు నెట్వర్క్ కూడా పోతుంది. భగవంతుడా, ఏంటిలా జరిగింది? పిన్ని. రుచిత ఉన్నట్టుండి ఏర్పడిన చీకటికి భయపడుతుంది. తను పిన్నిని పిలవడానికి ప్రయత్నించింది. అప్పుడే ఉన్నట్టుండి ఒక కొవ్వొత్తి తీసుకుని రుచిత దగ్గరికి వస్తుంది. రుచిత చూసేసరికి ఆవిడ ప్రశాంతంగా ఉంటుంది. ఆవిడ ఒక చేతిలో రుచిత భోజనం ఉంటుంది, రెండవ చేతిలో కొవ్వొత్తి. థాంక్స్ పిన్ని ఆ టేబుల్ మీద రుచిత భోజనం కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. తను ప్రశాంతంగా రుచిత ఎదురుగా కొంత దూరంగా కూర్చుంది. ఆ చీకట్లో రుచితకి ఆవిడ మొహం స్పష్టంగా కనిపించటం లేదు. రుచితకు ఆ విషయం విచిత్రంగా అనిపిస్తుంది. కాని తను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. భలే భోజనం అయితే భలే గుమగుమలాడుతోంది. ఇప్పుడు దీన్ని తింటే ఇంకా బావుంటుంది. అన్నట్టు ఇవాళ మీరు ఏం చేశారు? కాని మళ్ళీ తనకే సమాధానము రాకపోయేసరికి రుచితకి కోపం వస్తుంది. తను కోపంగా ఒక గిన్నె మీద ఉన్న మూతను తీస్తుంది. భోజనం సువాసనను పీలుస్తుంది. కాని ఆ వాసన ఎంత దారుణంగా ఉంటుందంటే రుచిత ఆ వాసన చూసి వాంతి చేసుకుంటుంది. ఛీ పిన్ని, మీరసలేం చేశారు? దీని వాసన ఎందుకింత దారుణంగా ఉంది? ఎలా అనిపిస్తోంది అంటే ఎవరిదో రక్తం అన్నట్టా? అంటే అలాంటిదే. కాని మీ గొంతుకేమైంది? వింతగా అనిపిస్తోంది. వర్షం కారణంగా కాస్త అలా అనిపిస్తోంది.
భోజనమేమీ పాడవలేదు. నేను చికెన్ చేశాను. ఏంటి, చికెనా? కానీ నేను చికెన్ తినను కదా. అయినా చేశాను, నాకు చెయ్యాలనిపించి. అందుకని. నీకు అలవాటు లేదు కదా, బహుశా అందుకని నీకు దాని వాసన నచ్చలేదేమో. రుచితకి పిన్ని ప్రవర్తన కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. తను వేరే దారి లేక ఆ భోజనం తినటం మొదలు పెడుతుంది. కాని చీకట్లో తనకేమీ కనిపించడం లేదు. తనకి ఆ భోజనం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడే, పిన్ని, మీరు నిజంగానే చికెనే వండారు కదా? నిజానికి నేను ఎప్పుడూ తినలేదు, కానీ ఇది చాలా విచిత్రంగా ఉంది. దీని టేస్ట్ ఎందుకో పాడైనట్టు అనిపిస్తోంది. వాసన కూడా విచిత్రంగా ఉంది. నిజంగానే నాకిది ఏదో స్టోర్ చేసిన రక్తంలా ఉంది. ఎక్కువగా ఆలోచిస్తే భోజనాన్ని ఎంజాయ్ చెయ్యలేవు. నువ్వు భోజనం మీద దృష్టి పెట్టు. రుచిత పిన్ని చెప్పిన తర్వాత భోజనం చేయటం మొదలు పెడుతుంది. వేరే దారి లేక ఒక్కొక్క ముద్ద తింటుంది. అప్పుడే పిన్ని తనకి ఒకటి చెప్పటం మొదలు పెడుతుంది. నీకు తెలుసా, ఇవాళ నిన్ను చూసి నాకు ఒకరు గుర్తొచ్చారు. ఒక అమ్మాయి ఉండేది, అచ్చం నీలాగే ఉండేది. చూడటానికి అందంగా, గుణవంతురాలు. తనకి కూడా చికెన్ అంటే ఇష్టం లేదు. ఎప్పుడూ నాటకాలాడుతూ ఉండేది. ఒకరోజు తనకి కూడా ఏదో పని కారణంగా ఆలస్యమయ్యింది. తర్వాతే ఉంది. అప్పుడు నేను ఉండేదాన్ని కాదిక్కడ. ఇంకొకరెవరో ఉండేవారు. రాము అని ఉండేవాడు. ఆ రోజు రాము ఆ అమ్మాయి కోసం చికెన్ వండాడు. అయితే ఆ అమ్మాయి తినిందా? లేదు, తాను కేవలం తింటున్నట్టు నాటకమాడింది. అచ్చం ఇప్పుడు నువ్వు ఆడుతున్నట్టు. నీ దృష్టి మొత్తం నా వైపే ఉంది. నోట్లో అసలు ఒక్క ముద్ద కూడా పెట్టుకోలేదు. రుచిత భయపడుతుంది. తను మళ్ళీ తినటం మొదలు పెడుతుంది. నేను తింటున్నాను. తర్వాత ఏమైంది? ఏం లేదు. రాముకి కోపం వచ్చింది. తను ప్రత్యేకంగా తన కోసమే చికెన్ వండాడు. కానీ తనేమో రాము కష్టాన్ని, ప్రేమని అస్సలు పట్టించుకోలేదు. ప్రేమ? రాము తనని ప్రేమించేవాడు. కానీ ఏం చేస్తాడు, ఆమె చాలా గొప్పింటి అమ్మాయి. రాము ఒక పనివాడు. చాలా కంగారుగా ఉండేవాడు తన కోసం. తనని ఇంకెవరితోనైనా చూస్తే ఎంత కోపం తెచ్చుకునేవాడంటే తనకనిపించేది ఏదో ఒకరోజు ప్రాణాలు తీస్తాడు అని. ఏంటి? తర్వాతే ఉంది. తను ఎలాగోలాగా చికెన్ తినటం మొదలుపెట్టింది. ఇంకేం చేస్తుంది పాపం. రాము తన ఎదురుగానే కూర్చొని ఉన్నాడు కదా. తర్వాత తను ఒక్కొక్క ముద్ద తినటం మొదలు పెట్టింది. ఉన్నట్టుండి అరవటం మొదలు పెడుతుంది. ఏంటి? ఎందుకు? తను ఏమంటుంది అంటే ఆ చికెన్ కాదు, అది ఒక మనిషి మాంసం. ఏంటి? అది విన్న తర్వాత రుచితకి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. తనకసలు ఏమీ అర్థం కాలేదు. తను తన చేతులను ప్లేట్లో అటూ ఇటూ తిప్పుతూ ఉంటుంది. ఆ భోజనాన్ని తను ఏదో తినబోతోంది అన్నట్టు. అరే, నువ్వు భయపడిపోయావు. చూడు, ఇవన్నీ ఒట్టి కట్టుకథలు. వీటిని నువ్వు అస్సలు నమ్మొద్దు. నువ్వు భోజనం చెయ్యి. నేను స్వయంగా చికెన్ చేశాను. బావుంది కదా? నేను ఆ స్పెషల్ రెసిపీని కూడా నేర్చుకున్నాను తన దగ్గర. ఇప్పుడు అదే చేశాను. అలాగా? అయితే మీరు చెప్పండి, తన రెసిపీ ఏంటి? అప్పుడు నేను కూడా నేర్చుకుంటాను. నీకు తెలుసా, తను కూడా రాముని ఇలాగే అడిగిందట. అయితే రాము ఏమైనా చెప్పాడా? లేదు, తనకి కోపం వచ్చింది. వాళ్ళిద్దరి మధ్యలో చాలా గొడవలు జరిగాయి. రాము చాలా కోపంగా ఉంటాడు. తను మరుసటి రోజు నుంచి ఆ పని చెయ్యటం మానేస్తాడు. అప్పుడు నేనొచ్చానిక్కడికి. పాపం రాము. నీకు తెలుసా, రాము చెప్పాడు, ఆ రోజు ఆ అమ్మాయి అనవసరంగా పెద్ద గొడవ చేసిందట. పాపం తనకి కొద్ది రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. చేతిలో చాలా పెద్ద డైమండ్ రింగ్ ఉంటుంది. రాము చూశాడు, కానీ తను అన్నిటినీ నాశనం చేసేశాడు.
రుచిత ఆలోచనలో పడుతుంది. అప్పుడే తనకి తన పళ్ళెంలో ఏదో కనిపిస్తుంది. తను చూసేసరికి అది ఒక డైమండ్ రింగ్. రుచిత కళ్ళు ఆశ్చర్యానికి గురవుతాయి. తనకి తెలిసిపోతుంది తనకి ఏం తినిపిస్తున్నారు అని. ఎందుకంటే తను ఆ అమ్మాయి మాంసం తింటూ ఉంటుంది. తన కథని పిన్ని తనకు వివరిస్తోంది. నేను తినేశాను, నేను చేతులు కడుక్కొని వస్తాను. తను లేచి చేతులు కడుక్కోవడానికి ముందుకు వెళ్తుంది. అంతలో తనకొక వాయిస్ మెసేజ్ వస్తుంది. అమ్మా రుచిత, రాత్రివేళ క్యాంటీన్లోకి వెళ్ళొద్దు, అక్కడ ఒక నీడ తిరుగుతోందని అంటూ ఉంటారు. ఆ మాట విని రుచితకి తెలిసిపోతుంది తన ఎదురుగా ఎవరైతే కూర్చుని ఉన్నారో తను పిన్ని కాదు ఇంకెవరో అని. ఇక ఇప్పుడు తను ఇరుక్కుపోయింది. అప్పుడే, అరే నువ్వు అడగనే లేదు, ఒకవేళ రాము వెళ్ళిపోయిన తర్వాత నేనొస్తే నేనీ రెసిపీని ఎప్పుడు నేర్చుకున్నాను అని రుచిత అక్కడే స్తంభించిపోయి నిలబడిపోతుంది. తనకి అర్థమైపోయింది ఇక తను పారిపోలేదు అని. తను ధైర్యాన్ని తెచ్చుకొని వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడక్కడ ఒక అపరిచితుడు ఉంటాడు. తన శరీరం రక్తంతో తడిసి ఉంటుంది. మొహం మీద ఒక విచిత్రమైన చిరునవ్వు ఉంటుంది. తన చేతిలో గొడ్డలి ఉంటుంది, అది కూడా రక్తంతో తడిసి ఉంటుంది. రుచిత ఏదో ఒకటి మాట్లాడేలోపే ఆ వ్యక్తి రుచిత మీద దాడి చేసి తనని 2 ముక్కలు చేస్తాడు. మరుసటి రోజు క్యాంటీన్ మొదలవుతుంది. కానీ అక్కడ రాత్రి జరిగిన సంఘటనకి ఒక్క గుర్తు కూడా ఉండదు. ఏదో అక్కడ అసలు ఎప్పుడూ ఏమీ జరగలేదు అన్నట్టుంటుంది. కానీ ఆ రోజు రాత్రి తర్వాత రుచిత కాలేజీలో కనపడలేదు. పోలీసులు తన కోసం వెతుకుతారు, కానీ వాళ్లకే ఆధారం దొరకలేదు. కేసు క్లోజ్ అయిపోయింది.